తన యొక్క భర్త రోజు తాగుతున్నాడు. ఇది జరిగిన సంఘటన. దేని స్తోత్ర. రోజు తాగుతూ తన యొక్క భార్యను కొట్టుతూ తన యొక్క పిల్లలను హింసిస్తూ ఉన్నాడు. ఆ తల్లిగారు ఆ యొక్క దేవుడు నమ్ముకున్నది, అతడేమో అన్యుడిగా ఉన్నాడు. సారా కొట్టుకాడికి వెళుతూ ఉన్నాడు, సారా తాగుతూ ఉన్నాడు. ఈమె దేవుని యొక్క సన్నిధానములో ఆమె అంగలారుస్తూ ఉన్నది. దేని స్తోత్ర. నా భర్తను మార్చు తండ్రి, నా భర్తను మార్చు తండ్రి అని కన్నీటితో రోజు వేడటము ప్రారంభించింది. హల్లెలూయా. రోజు వేడటము ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కూడా కొడుతూ ఉన్నాడు. తన యొక్క భర్త అలాగ కొడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి చాలా ప్రార్థన చేస్తూ, రోజులు గడిచిపోతూనే ప్రార్థన చేస్తూ ఉన్నది. అలాగ రోజు తాగుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. ఒక రోజున అతడు సారా కొట్టుకాడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సారా కొట్టుకాడికి వెళ్ళాడు. ఆ సారా గ్లాసులో ఆ యొక్క సారా వేసుకుంటున్నప్పుడు ఆ సారా రక్తముగా కనిపిస్తూ ఉన్నదంట. ఎలా కనిపిస్తుందండి? రక్తముగా కనిపిస్తూ ఉన్నది. అది తల ముడిగలకు గుట్టకేస్తే రక్తము తాగుతున్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఏమిటన్నా ఆ యొక్క సారాలకు పారబోసి వచ్చేసాడు. తర్వాత మరుసటి రోజు కూడా యథావిధిగా అతడు మళ్ళా వెళ్ళి ఏమి చేస్తున్నాడంటే సారా తాగటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సారా గ్లాసు కూడా అలాగే ఉండిపోయింది. దేని స్తోత్రం. ఏమిటి సారా తాగాలని చూస్తున్నప్పుడు ఇది రక్తంగా మారిపోతుంది ఏమిటి అని తన యొక్క భార్య దగ్గరికి వణికిపోతూ వచ్చాడు.